వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. గంజాయి వాసన మరోమారు గుప్పుమంది. ఒడిశాలో గుట్టుగా సాగవుతున్న గంజాయిని శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ మీదుగా తరలించేందుకు చేసిన ప్రయత్నాలను కాశీబుగ్గ పోలీసులు అడ్డుకొని నిందితులను కటకటాల్లోకి నెట్టారు. ఇందులో భాగంగా ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఉన్న గంజాయి లింకులు బయటపడ్డాయి. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను వెల్లడించారు. గంటల వ్యవధిలో ఒకే రోజులో 2 కేసులు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసి మొత్తంగా 11.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిలువరించేందుకు జిల్లా ఎస్పీ సూచనల మేరకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాశీబుగ్గ సిఐ తన బృందాలతో మాటు వేసి దాడులు చేశారని అభినందించారు. ఎక్కడైనా యూటీకి వేయమని ఈవినింగ్ స్కూల్స్ టైంలో వేస్తున్నారా? ప్రతిరోజు కూడా సాయంత్రం కాలేజీ స్కూల్స్ వదిలే సమయంలోనే స్కూల్స్ దగ్గర టచ్ చేయాలి. మార్నింగ్ వెళ్ళేటప్పుడు టచ్ చేయాలి. మార్నింగ్ అంటే ఈవినింగ్ మ్యాక్సిమం కవర్ చేయాలి. ఈవినింగ్ మీరు 2 పంపించారు, కవర్ చేయలేదు. ఎక్స్క్లూజివ్లీ లేడీస్ అంటే ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో ఉన్న పిల్లలు. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ఈరోజు కాశీబుగ్గలో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో కఠినంగా మనం ఈ మారక ద్రవ్యాలపైనే, ఈ డ్రగ్స్ పైన అన్నిటిపైన కూడా మనం ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ పెట్టి మనం ఎటువంటి ఈ డ్రగ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకూడదు, ఎటువంటి డ్రగ్స్ కూడా మన జిల్లాలో ఉండకూడదు, డ్రగ్ నిషేధ జిల్లాగా మనం చేయాలనే ఉద్దేశంతో మా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు సూచన మేరకు, వారి యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు మేము నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గరలో కొందరు వ్యక్తులు మనం పట్టుకోవడం జరిగింది. ఒక కేసులో ఇద్దరు వ్యక్తులు మనం పట్టుకోవడం జరిగింది. మొదటి కేసులో 8.45 kgs గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో సందర్భంలో కూడా రెండు కూడా ఒక 3 hours డిస్టెన్స్లోనే రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి ఈ ముద్దాయిలు దొరకడం జరిగింది. రెండో కేసులో కూడా 2 ముద్దాయిలు దొరకడం జరిగింది. వీళ్ళంతా ఎక్కువ మంది ఏంటంటే మొదటి సందర్భంలో విక్రమ్ మండల్, సునందన్ సబర్ అనే వ్యక్తులు ఇద్దరిని కూడా ఏంటంటే మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా గంజాం డిస్ట్రిక్ట్ చెందిన, ఒరిస్సా గంజాం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. వీరు జోర్సిమాన్ బురాయ్ పహదా అనే విలేజ్ నుంచి, జోషిమాన్ అనేవాడు బురాయ్ పహదా అనే విలేజ్ పట్టాపూర్ పిఎస్ లిమిట్స్లోని గంజాం డిస్ట్రిక్ట్లో గంజాయి పండిస్తూ ఉంటాడు. అతనికి జాఫర్ అనే ముంబై ఆయనకి కొంతకాలంలో గతంలో ఒక కేసు కూడా జరిగింది. ఆ విధంగా పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని A3కి అంటే ఇప్పుడు ఈ జోర్సిమాన్ అన్నవాడికి విక్రమ్ మండల్ అన్నవాడు బ్రదర్. ఈ బ్రదర్కి కూడా నీకు ఇది పట్టుకొని వెళ్ళాలి, గంజాయి పట్టుకొని వెళ్ళాలి, మీరు ముంబై పట్టుకొని వెళ్ళాలని చెప్తే ఇందులో ఏకైనా షబర్ని, సునందన్ షబర్ని తీసుకొని వచ్చి ఈ గంజాంలో పర్చేజ్ చేసి ఈ 8.45 kgs గంజాయిని తీసుకొని వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చి బ్యాగ్తో వేస్తుండగా సిఐ గారు, కాశీబుగ్గ సిఐ గారు పట్టుకొని మధ్యతో సంవత్సరం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో గంజాయి అమ్మేవాళ్ళు, గంజాయి కొనేవారు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయవలసి ఉంది. ఒక కొనే వ్యక్తి జాఫర్ అని ముంబైలో ఉంటాడు. ఈ గంజాయి అమ్మే వ్యక్తి ఏంటంటే గంజాం డిస్ట్రిక్ట్లో నివాసం ఉంటాడు కేసు. అదేవిధంగా రెండో సందర్భంలో కూడా ఉదయ్ కుమార్ అనే ఒక ఆయన, గౌరవ్ పోరిచా మొన్న ఆయన ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో నందు అనే ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు. నందు అనే ఆయనకి యాక్చువల్గా ఆయన రాలేదు. ఆయన ఫోన్ చేసి ఏంటి అంటే మోయిన్ అండ్ చింటూ ఆయన ఇద్దరిని కూడా ఈ రాయగఢ్ డిస్ట్రిక్ట్ ఈ మొన్నా దగ్గర పంపించడం జరిగింది. సో ఈ A1 అయిన ఉదయ్ కుమారు, ఈ మొన్న ఇద్దరు కూడా గంజాయి తీసుకొని వాళ్ళిద్దరూ
మోయిన్ అండ్ చింటూ అనే వాళ్ళు ఇద్దరు నలుగురు కూడా వస్తుండగా ఇద్దరు ఎస్కేప్ అయిపోయారు. ఇద్దరు వ్యక్తులు మనం పట్టుకొని వారి ద్వారా 3.11 కేజీస్ గంజాయిని మనం మోసపరచుకోవడం జరిగింది. మధ్యవర్తుల సమక్షంలోని ఆన్ ఇన్ఫర్మేషన్ మనం కాశీబుగ్గ సిఐ గారు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. అయితే ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలియపరుస్తుంది ఏంటంటే ఈ మత్తు పదార్థాల వినియోగం వల్ల చాలామంది మానసిక అనారోగ్యాన్ని కోల్పోతూ విచక్షణారహితంగా స్త్రీల పట్ల ఈ కాలేజీల్లోని చాలా అసభ్యకరమైన ప్రవర్తన చేస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ గంజా రవాణా చేసిన వారు కానీ, అమ్మిన వారు కానీ, కొంటున్న వారు కానీ, వారిపైన కానీ ఈ జస్ట్ ఈ ఎక్కడైనా ఏ కాలేజీలో కానీ, స్కూల్స్లో కానీ ఎవరైనా ఎటువంటి నేరాలు చేసినా కూడా వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు కూడా పక్కాగా సిస్టమేటిక్గా చేసి ప్రతి కేసుని కూడా కన్విక్షన్ అయ్యే విధంగా మేము బిల్డప్ చేసి చక్కని ఇన్వెస్టిగేషన్తో దీనికి వారందరినీ కూడా నిరోధిస్తామని చెప్పేసి మేము ఇంకా తెలియజేస్తున్నాను. ఈ నిఘా ఆస్పెక్ట్లో పై అధికారులు డీజీపీ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ గంజా కేసులని ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో డిఐజీ గారు, ఎస్పీ గారు, డీజీపీ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా శ్రద్ధతో ఈ నిఘాను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో